ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇరాన్ ప్రతీకార దాడులతో మూతపడ్డ దుబాయ్ ఎయిర్పోర్ట్ తెరుచుకుంది. సోమవారం సాయంత్రం నుంచి విమాన సేవలను క్రమక్రమంగా పునరుద్ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయులు తిరిగి వస్తున్నారు. అబుదాబి నుంచి ఢిల్లీకి, బెంగళూరుకు విమానాలు చేరుకున్నాయి. సాధారణ రోజుల తరహాలా కాకుండా కొన్ని విమానాలను పంపిస్తున్నారు. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పూర్తి స్థాయిలో విమానాలు పునః ప్రారంభమవుతాయని అంటున్నారు. ఒకవేళ మళ్లీ యుద్ధం ఉద్రిక్తత ఎక్కువైతే మళ్లీ విమానాలు ఆగిపోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా అక్కడికి గగనతల స్థితిని పర్యవేక్షించనున్నట్లు కేంద్రం కీలక ప్రకటన చేసింది. భారతీయుల కోసం ఇండిగో ఏకంగా 10 రిలీఫ్ విమానాలను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. ఇరాన్ ఒకవైపు ప్రతీకార దాడులతో ఇజ్రాయిల్ సంబంధించి కావచ్చు, అమెరికా పైన బలగాల పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇలాంటి తరుణంలో గల్ఫ్ కంట్రీస్ లో ముఖ్యంగా దుబాయ్ ఎయిర్పోర్ట్ ను పూర్తి స్థాయిలో మూసివేయడం జరిగింది. దీంతో గత 3-4 రోజులు యుద్ధం మొదలైనప్పటి నుంచి మరుసటి రోజు నుంచి కూడా యుఏఈకి సంబంధించి అరబ్కు సంబంధించినటువంటి దుబాయ్ ఎయిర్పోర్ట్ మూతబడిన నేపథ్యంలో తాజాగా ఒక కొంత ఊపిరిపించుకున్న అంశం ఏంటంటే దుబాయ్ ఎయిర్పోర్ట్ ను తిరిగి ఓపెన్ చేసినట్టుగా తెలుస్తుంది, తెచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. సోమవారం సాయంత్రం నుంచి కూడా విమాన సేవలను క్రమక్రమంగా పునరుద్ధరిస్తామని చెప్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరైతే చిక్కుకుపోయారో యుద్ధం నేపథ్యంలో దుబాయ్ ఎయిర్పోర్ట్ లో చిక్కుకున్న వారు దుబాయ్ లో ఉన్న అబుదాబి నుండి ఢిల్లీకి, బెంగళూరుకు విమానాలు వస్తాయని తెలుస్తోంది. చేరుకున్నాయి. కొన్ని సాధారణ రోజుల తరహాలో కాకుండా కొన్ని విమానాలు అంటే ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి నేపథ్యంలో, ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో ఒకటేసారి కాకుండా కొంత ఫ్రీక్వెంట్ సమయాన్ని బట్టి ఆ సమయం అనుకూలంగా కూడా ఆ విమానాలు తిరిగి మన భారత్ కు చేరుకున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఇలాగే పరిస్థితి కనుక యుద్ధం తీవ్రత కొనసాగితే పూర్తి స్థాయిలో విమానాలు పునరుద్ధరించడానికి మాత్రం మరికొంత సమయం అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఒకవేళ యుద్ధానికి సంబంధించి యుద్ధ పరిస్థితిని అంచనా వేస్తూనే ఆ యుద్ధ తీవ్రతను బట్టే ఈ యొక్క విమానాల యొక్క రాకపోకలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తా ఉంది. సో అక్కడ ఎప్పటికప్పుడు ఆ ఎయిర్ స్పేస్ కి సంబంధించి గగనతల సిచ్యువేషన్ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నట్టుగా కూడా కేంద్రం ప్రకటన చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. భారతీయుల కోసం, ఇండియన్స్ కోసం అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ కోసం ఏకంగా 10 ఇండిగో సంస్థకు సంబంధించిన 10 విమానాలు కూడా అక్కడ ప్రత్యేక స్పెషల్ గా కూడా అక్కడ నుంచి ఇటు నడుపుతున్నట్టుగా కూడా ప్రకటించింది. సో అల్టిమేట్ గా ఇప్పుడు కొంత రిలీఫ్ అంశం ఏంటంటే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త నేపథ్యంలో దుబాయ్ ఎయిర్పోర్ట్ తెచ్చుకోవడంతో మరికొంత ఊపిరి పీల్చుకునే అంశంగా అక్కడ వాళ్ళందరూ కూడా తిరిగి ఇక్కడ రావడానికి కొంత అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు ఫస్ట్ ఎమర్జెన్సీకి సంబంధించి ఎవరైతే ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళందరికీ మొదటి విడతలో రప్పించే అవకాశం కనబడుతుంది. సో యుద్ధం మాత్రం కాస్త వెనక్కి తగ్గినట్టు ఇరాన్ కావచ్చు, ఇరాన్ నుంచి కొంత దాడులు తగ్గితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఈ ఎయిర్పోర్ట్లు తెరుచుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు పెద్ద అన్ని విమాన సర్వీసులు కూడా పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి తెలుస్తుంది. సో ఇదొక అంశం. అయితే ఇక యుద్ధం విషయానికి వస్తే మాత్రం యుద్ధంలో ఇరాన్ తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ నిన్న నుంచి కూడా మొత్తం గల్ఫ్ కంట్రీస్ అంతా టార్గెట్ చేయడంతో గల్ఫ్ లో మొత్తం వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం, గల్ఫ్ దేశాల్లో వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా తెలుగు ప్రజలు కానీ, అందులో తెలంగాణ కావచ్చు, లేకపోతే ఇతరత్ర మొత్తం ఇండియా నుంచి కేరళ తర్వాత అత్యధికంగా ఎక్కువ మంది భారతీయులు ఎక్కువ మంది కేరళ లేదంటే ఇటు తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ నుంచే దుబాయ్ కి వెళ్తున్న పరిస్థితి ఉంటుంది. సో అంటే గల్ఫ్ కంట్రీస్ లో విద్యా ఉపాధి అవకాశాల కోసం వెళ్తున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళందరి భద్రత పైన కూడా కొంత ఏంటంటే ఒక రకమైన ఆందోళన, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఆందోళన, భయం కలిగి ఉండేది. సో ఇప్పుడు కాస్త నిన్న నుంచి కూడా అటు కేంద్ర విదేశాంగ శాఖ, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు అక్కడ అధికారులతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ రాష్ట్రాలకు సంబంధించిన, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క యోగక్షేమాలే ప్రాధాన్యత ఇస్తూనే వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. సో అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు చూస్తుంటే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఇక్కడ వారికి వాళ్ళ బంధువుల క్షేమ సమాచారం తెలుసుకోవడం,
అదే సందర్భంలో అక్కడ ఏదైనా ఇబ్బంది కనుక ఉంటే వాళ్ళకి తగిన తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తే వాళ్ళు చేరవేయడం, ఇలా ఒక ప్రత్యేక నంబర్లను ఏర్పాటు చేసి కొంత రిలీఫ్ ను కల్పించారు. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తంగా కూడా యుద్ధం ఇంకా తీవ్రతరం అయ్యే అవకాశాలు కనబడతాం. ఎందుకంటే ఇరాన్ మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు. సో మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ మరిన్ని దాడులు చేస్తాము, మరింత తీవ్రతరం చేస్తాము, కొంత అలర్ట్ గా ఉండాలి అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మాత్రం కొంత మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఇప్పటికైతే మొత్తం ఈ పశ్చిమాసియాలో ఒక రకంగా ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే పతాక స్థాయికి ఉద్రికలు తారాస్థాయికి చేరిన పరిస్థితి కనబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఇప్పుడున్న పరిస్థితిలో ఒక ఈ పౌర విమానయానం రంగం మొత్తం తీవ్ర ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఇక్కడ భారత్ నుంచి కావచ్చు, ఇతర దేశాలు యూరోపియన్ కంట్రీస్ కు వెళ్ళాలనుకున్నా రావాలనుకున్నా త్రూ ఈ గల్ఫ్ కంట్రీస్ దుబాయ్ నుంచే ఉంటది కాబట్టి సో మొత్తం ప్రస్తుతం గల్ఫ్ పరిస్థితుల నేపథ్యంలో, ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో అక్కడ గగన విమానయాలు అంటే ఏదైతే ఏరోస్పేస్ అన్ని గగనతలాన్ని కూడా కొన్ని మూసివేసిన పరిస్థితి. దీంతో ఎక్కడి వారు అక్కడే, ఇక్కడి నుంచి అటు వెళ్ళలేని పరిస్థితి, అక్కడ వారు అక్కడే చిక్కుకున్న పరిస్థితి కనబడుతుంది. సో వాళ్ళందరికి సంబంధించి మాత్రం ఎందుకంటే రోజుల తరబడి ఎయిర్పోర్ట్ లో ఉండాల్సిన పరిస్థితి. సో ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఆయా దేశాలు వాళ్ళకు ముందుగానే, ముఖ్యంగా ఆల్రెడీ దుబాయ్ ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి దేశాలు ముందుగానే ప్రకటించాయి. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళ భద్రత, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా మేమే చూసుకుంటాము, ఎలాంటి ఆందోళన చెందవద్దు అని చెప్పేసి కూడా అధికారికంగా ప్రకటించిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో దీంతో పాటుగా మొత్తం గల్ఫ్ కంట్రీస్ లోని విమానాశ్రయాలు మొత్తం క్లోజ్ అయిపోవడంతో వేల మంది ప్రయాణికులు కూడా అక్కడే చిక్కుకుపోయారు. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే పశ్చిమాసియాలో విమానము అంటే ఇక్కడ నుంచి వెళ్లే క్రమంలో అక్కడ మారాల్సి ఉంటుంది కాబట్టి ఆ ప్రయాణికులంతా ఇప్పుడు ఈ యొక్క పరిస్థితులు ఒక రకంగా వాళ్ళకు పెద్ద ఇబ్బందికరంగా మారాయి. పర్యాటకులు కావచ్చు, వాణిజ్యవేత్తలు కావచ్చు, లేకుంటే ఇతరత్ర సందర్శకులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా అక్కడే ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా లక్షల మంది ప్రయాణికులు కూడా అటు వెళ్ళడానికి ఇటు రాకపోవడానికి కూడా అక్కడే చిక్కుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే మరోవైపు కూడా చాలా మంది ఇప్పుడు ఈ రంజాన్ మాసం కావడంతో అనేక మంది ముస్లిం వాళ్ళు కూడా, ముస్లిం సంబంధించినటువంటి అందరూ కూడా అక్కడ మక్కాకు సందర్శించుకునే అవకాశం ఉంటుంది. సో అక్కడ ప్రార్థన చేయాలని ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కూడా అక్కడ పెద్ద మొత్తంలో వెళ్ళినట్టు తెలుస్తుంది. వాళ్ళందరూ ఇప్పుడు అక్కడే చిక్కుపోయినట్టుగా తెలుస్తోంది. సో దాదాపుగా ఇక్కడ నుంచి లక్షల మంది ప్రయాణికులు కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళందరూ కూడా సౌదీలో ఉన్నారు. దీంతో పాటుగా ఇండోనేషియాలో ఒక 50,000 మంది పైగా ఉన్నట్టున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క క్రూజ్ ఓడలు ఉంటాయో, షిప్ పెద్ద పెద్ద ఉంటాయి క్రూజ్ షిప్ లో, వాళ్ళు దాదాపు 30,000 మందికి పైగా కూడా వెళ్తున్న పరిస్థితి కనబడదు. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఒకవైపు క్షిపణుల దాడులు, మరోవైపు ఈ అటాక్ల నేపథ్యంలో ఎయిర్పోర్ట్ మూసేయడం, ప్రయాణికులంతా ఎక్కడికెక్కడ ఉండడంతో ఇప్పుడు కాస్త దాని అంశం కూడా కొంత వెనక్కి తగ్గిన నేపథ్యంలో అక్కడ దుబాయ్కి సంబంధించి ఎయిర్పోర్ట్ చేర్చుకోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. సో అంతా కూడా ప్రయాణికులు తిరిగి యథావిధిగా ఒక్కొక్కరిగా క్రమక్రమంగా అంటే ఒకేసారి కాకుండా అవకాశాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి అందరినీ తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పవచ్చు. సార్ రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. Where are they come from? They are Abu Dhabi.